కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులు రాజు చేయాలని ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో ఇది ఒక గొప్ప సంకల్పంతో ఎద్దు ఏడ్చిన యువసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే ఒక ఆలోచన కొద్ది రైతుకి మంచి చేయాలని ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు మా ఇన్ఛార్జి మంత్రి గారు వివేక్ వెంకట స్వామి గారు ఈరోజు నూతన విధానాలు తీసుకొచ్చి కొత్త కొత్త పద్ధతులను తీసుకొచ్చి ఎందుకంటే ఒక పారదర్శకంగా కొనుగోలు జరగాలి, రైతుకు ఎలాంటి ఇబ్బందులు జరగద్దు. గతంలో మనం చూసినాం రైతులు బట్టల దగ్గర కళ్ళాల దగ్గర పడుకొని చెప్పులు లైన్లో పెట్టిన పరిస్థితులు ఉంది, కళ్ళం దగ్గర కుప్పల మీద పడుకొని ప్రాణాలు ఇచ్చిన పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసినాం. ఈరోజు అలాంటి సమస్యలు పునరావృతం కావద్దు, రైతు మిల్లుల దోపిడీ ఉండొద్దు అనే పారదర్శకంగా కొనుగోలు చేయాలన్న ఒక సంకల్పంతో ఈరోజు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ వెంకట స్వామి గారి ఆదేశాల మేరకు దాదాపు చిన్నకోడు మండలంలోని 22 సెంటర్లో ఏదైతే వడ్లు వచ్చి పూర్పాల బట్టి గవర్నమెంట్ ఇచ్చిన మ్యాండేటరీ ప్రకారం 16-17 తేమ శాతంతో గతంలో లెక్కల 42, 43, 44 కిలోలు కాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 41 కిలో మాత్రమే తూకం వేస్తూ రైతులకు పారదర్శకంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈరోజు హరీష్ రావు గారు గత 10 ఏళ్ళ మంత్రిగా ఉండి కేవలం దళారులకు పెద్ద పీట వేసేది తప్పితే రైతుల కోసం ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. రైతు మిల్లులకు పెద్ద పీట వేసాడు. గతంలో చాలాసార్లు నేను అప్పుడు మండల ప్రెసిడెంట్ హోదాలో కూడా రైస్ మిల్లర్ దగ్గర పోయి లారీలు తీసుకోకపోతే నేను పోయి ఇక్కడే ఉన్న వీరాంజనేయ మిల్లు దగ్గర గొడవ చేయడం జరిగింది. సుమారు 20 క్వింటాల వడ్లు ఎక్కువ వచ్చినాయని. హరీష్ రావు ఏం చేస్తుండే ఈరోజు ధర్నాలు చేస్తూ ఎమ్మెల్యే హోదాలో 20 సంవత్సరాల కంటే ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు. అధికారుల మీటింగ్ పెట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మీటింగ్ పెట్టి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేసి ఏ విధంగా చూడకుండా అయిన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు మంచి జరుగుతుంటే వాళ్ళు ఎక్కడ హరీష్ రావును మర్చిపోతారనే ఉద్దేశం కొద్దీ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. మొన్న నారాయణరావుపేటలో ఒక మాట చెప్పిండు, వీళ్లకు సరిపడా టర్పాలిన్ కవర్స్ లేవని చెప్పిండు, అదే తాలు పట్టే మిషన్లు లేవని చెప్పిండు. మరి హరీష్ రావు నువ్వు మొత్తం సత్యసామలం చేసినా చెప్పినావు కదా, మరి ఎవరు తీసుకుపోయినా నువ్వు ఇచ్చిన మిషన్లు? గత 10 ఏళ్ళ మంత్రిగా ఉండి ఇష్టం ఉన్నని మిషన్లు ఇస్తే అది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈరోజు నా ఇంట్లోకి వచ్చినాయా, రేవంత్ రెడ్డి ఇంటికి పోయినాయా, కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లోకి పోయినాయా? మరి ఎటువైనా మిషన్లని ఇలా ఏడ చూసినా మిషన్లు లేవు కదా. మరి మేము కొత్త మిషన్లు తీసుకొచ్చి ఇలా ఆటోమేటిక్ మిషన్లు తీసుకొచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి ఇవ్వడం జరుగుతుంది. గతంలో నువ్వు ఎక్కడ కూడా మిషన్లు ఇవ్వాలి, తుప్పు పట్టిన మిషన్లు ఇచ్చి నెలల కావాలని బీట్ నడుస్తుండే. ఇలా మేము అట్లా చేయట్లేదే. మేము ఎక్కడ ఇలా మిషన్ అవసరం ఉందంటే అక్కడ ఇచ్చేస్తాం. ఇలా తూర్పాల పట్టే మిషన్లు ఇలా మార్కెట్ మొత్తం దివాలా చూపిస్తున్నావు నీ అనుచరులు నువ్వు కలిసి. ఇలా నేను మల్లరపడ సిగ్గు లేకుండా ధర్నా చేసి రైతులను రెచ్చగొట్టి ఆడ నీ అనుచరుడు పెళ్ళి ఉండే ఆ పెళ్ళికి పోయి అనుచరులను రెచ్చగొట్టి రైతులని అనుచరులాడ మొత్తం నీ బీఆర్ఎస్ నీ దండుపాలెం బ్యాచ్ వెంబడేసుకొని గత 10 ఏళ్ళ ఊరుకు 2-3 ఎవడైతే ముఖ్యానికి బతికిండో వాళ్ళని వెంబడేసుకొని ఇలా రైతులను రెచ్చగొడుతున్నావు. సిగ్గు లేకుండా మాట్లాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క గింజ కూడా పట్టుకోలేదని మాట్లాడు. నేను ఈ సందర్భంగా నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా, నువ్వు వస్తావా, నీ అనుచరులను పంపిస్తావా? అంబేద్కర్ దగ్గర వద్దాం. ఇప్పటి వరకు ఎన్ని కొనుగోలు సెంటర్లో ఎన్ని వడ్లు సేకరించడం, ఎన్ని వందల క్వింటాలు సేకరించడమో రైస్ మిల్లుకు పంపించమో నేను చూపిస్తా. ముక్కునాల హరీష్రావు సిగ్గుంటే నువ్వు సవాలు స్వీకరించాలి. నీ అంచనలు కానీ నీ భజన బ్యాచ్ కానీ సుమారుగా 18,000 క్వింటాలు కేవలం చిన్నకోడు మండలంలోనే ఐకేపీ ఆధ్వర్యంలో, పిఎస్సిఎస్ గంగాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో, ఎఫ్ఎస్సిఎస్ అల్లిపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇగో మీకు చూపిస్తున్నా. సుమారుగా 1,757 క్వింటాల ధాన్యం రైస్ మిల్లర్కు పంపించడం జరిగింది. హరీష్ రావు ఏం మాట్లాడతాడు? ఈ అబద్ధాలకు అలవాటు పడ్డ హరీష్ రావు ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనలేదని సిగ్గు లేకుండా చెప్తుడు. ఇంకా ఎన్ని రోజులు నీ అబద్ధాలతో పబ్బం గడుపుతావు హరీష్ రావు? రైతులను మభ్య పెట్టాలని చూస్తే ఇంకా ఈ సిగ్గులని హరీష్ రావు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక్క సెంటర్ కూడా విజిట్ చేయాలి. బట్లు కొట్టకపోతే కూడా రైతులు ఏడిస్తే అది చేయాలి. ఎందుకంటే రైతుల పాపం అప్పుడు ధర్నా చేద్దామంటే కూడా దొరల పాలన రజాకారుల మావుల లెక్కల ఏడ రోడ్డు మీదపై నిరసన తెలిస్తే అరెస్ట్ చేస్తారనే ఉద్దేశం కొద్దీ భూమిని కుషించిపోయారు తప్ప రైతులు రోడ్డు ఎక్కలే. ఇలా దొర ఇక్కడ నడిపించుకున్న గడిగా ముఖ్యంగా అయితే హరీష్ రావుకి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా పక్క నియోజకవర్గం ఇక్కడ సిరిసిల్ల ఉంది, వాళ్ళ బామ్మారి కేటీఆర్ నియోజకవర్గం పక్కన వాళ్ళ మామ ఉన్నది, మరి అక్కడ ఎందుకు సమస్య వస్తలేదు? వడ్ల కొనుగోలులో అక్కడ ఎందుకు సమస్య లేదు? అక్కడ సాఫీగా ఎందుకు సాగుతుంది? ఇవాళ హరీష్ రావు రైస్ మిల్లులను రెచ్చగొట్టి వడ్లు కొనుగోలు చేయకుండా మొన్న నారాయణరావుపేట చెప్పిండు ఏ గ్రేడ్ వడ్లు కొనాలని మేము ఆదేశాలు జారీ చేస్తే హరీష్ రావు మొత్తం మీరు గిచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయరని చెప్పి రైస్ మిల్లులో చెప్పిండు. అన్ని కామన్ గ్రేడ్ కింద పెట్టారని చెప్పిన దొంగ నువ్వే కదా, వాళ్ళకి ఇంటిచ్చింది నువ్వే కదా. ఇలా నీ ఆలోచనలో పాటిస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని పెంచి పోషించింది నువ్వే కాబట్టి. ఎందుకంటే గత 10 ఏళ్ళలో నీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రైస్ మిల్లర్లు 1500 మంది రైస్ మిల్లర్లు డిఫాల్టర్గా వెళ్తే వాళ్ళ కనీసం లైసెన్స్ రద్దు చేయలేడు. దాదాపు అధికారులందరూ 3900 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిందని నువ్వు అధికారం ఉన్నప్పుడు అధికారులు చెప్తే రైస్ మిల్లర్లకు పెద్ద పీట వేసినావు తప్ప ఎక్కడ కూడా ఒక్క రైస్ మిల్లు లైసెన్స్ కూడా రద్దు చేయాలి. మొత్తం దళారుమయం చేసినావు రాష్ట్రాన్ని మొత్తం, నీ మామ నువ్వు నీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అక్కడ చక్కదిద్దుకుంటూ వస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ వెళ్ళి ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఉంటుంది. అంటే దీని వెనుక హరీష్ రావు కుట్రలు కుతంత్రాలు పన్నుతుండు. గ్రామ స్థాయిలో ముఖ్యానికి బతికిన హరీష్ రావు అనుచరులు ఒక్కరిద్దరు మాత్రమే. పాపం వాళ్ళ సెకండ్ క్యాడర్ కూడా ఎక్కడ కూడా హ్యాపీగా లేదు. అన్న పట్టుకుంటుంటే ఈ మా వాళ్ళు మా భజన బ్యాచ్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా ఊర్లలో, వీళ్ళు మొత్తం రైతులను రెచ్చగొడుతున్నారు. నేను ఏడికి పోయినా ఇవాళ నా పాలక వర్గంతో నేను ప్రతి సెంటర్ తిరగడం జరుగుతుంది. అన్న మీరు అన్నట్టు మేము తూర్పాలో పడుతున్నాం. మాకు 41 కిలో మాత్రమే చూపుతున్నారు. గతంలో 42, 43, 44 కూడా పెట్టేవాళ్ళు. ఏమనంటే తానుంది, తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేటోళ్ళు. ఇప్పుడు సాఫీగా సాగుతుంది. కానీ హరీష్ రావు చౌక భజన బ్యాచ్ ఇద్దరు ముగ్గురు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. మరి హరీష్ రావుకు సిగ్గుండాలి. ఇప్పటికైనా నీకు చాతనైతే ఇలా ఎమ్మెల్యేగా గెలిపించిన నీ నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉన్న డిఎస్ఓ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ ఈ ఐకేపీ వాళ్ళతో కానీ సమావేశం ఏర్పాటు చేసి ఏదైనా మంచి చేయి. కానీ రైతులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతాం అనుకుంటే రాబోయే రోజుల్లో నేను బొందపట్టే పరిస్థితి దగ్గరలో ఉంది. ఇదే రైతన్నారు. హరీష్ రావు గతంలో సూచనలు కూడా ఇవ్వలే, రైతులు ఇబ్బంది పడుతున్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జి మంత్రి మరియు వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు రైతులకు ఏదైనా మంచి చేయాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చేసిన అప్పుల కుప్పతో ఈరోజు ప్రభుత్వం నడవడమే ఇబ్బందిగా ఉన్న రోజుల్లో రైతులకు ఏదైనా అన్నదాతలు మంచుకుంటేనే ఈరోజు రాజ్యం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుందనే ఉద్దేశం కొద్దీ ఈరోజు సుతిల్ని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. గతంలో రైతులను నెంబర్లు వేస్తుంటే ఇబ్బంది పడుతుండే వడ్ల సంచులకు. ఈరోజు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి రేవంత్ రెడ్డి గారు, రైతులను ఇబ్బంది పెట్టవద్దు, నెంబర్లు మిస్టేక్ అయితే మళ్ళీ రైతులకు ఇబ్బంది అవుతుంది, వడ్ల దగ్గర అని క్వింటర్ల దగ్గర ఇబ్బంది అవుతుంది, అవకతవకలు జరుగుతాయని ఈరోజు సెంటర్ ఇన్ఛార్జీలు ఎవరైతే కొనుగోలు సెంటర్లో ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి చెప్తుంది. చదువురాని రైతన్నలు ఉంటారు, సెంటర్లో నెంబర్లు మీరే వేయాలి అని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో 10 ఏళ్ళ నెంబర్ 2 మంత్రిగా ఉండి ఒక్క రోజైనా ఇటువంటి చేసినవా? ఇంకా ఎన్ని రోజులు రాజకీయ పబ్బం గడుపుతావు హరీష్ రావు? నేను చివరిసారిగా చెప్తున్న హరీష్ రావుకు, అతని భజన బ్యాచ్కి, మీకు ఏమైనా రైతులపై చిత్తశుద్ధి ఉంటే, మీకు సిగ్గు చరాలు ఏమైనా ఉంటే మీరు రాండి. ఏడికి వస్తారో మీరు చెప్పిన దానికన్నా ఏమైనా వస్తాం, మీరు అన్న రండి ఈ అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి. కొనుగోలు సెంటర్ నుంచి వడ్లు ఏదైతే రైతులు కొనుగోలు సెంటర్ తీసుకొచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిన్న హరీష్ రావు ఏదైతే మల్లారం దగ్గర చెప్పిండో, ప్రభుత్వం ఇప్పటి వరకు చిన్నకోరు మండలంలో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఏదైతే హరీష్ రావు చెప్పిండో, ఈరోజు హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా. నేను రికార్డుతో పాటు ఆడికి వస్తా, అధికారులు కూడా వస్తారు, అడిగి కలెక్టర్ గారు కూడా వస్తారు. నేనన్నా ముక్కునాల రాద్దాం, మీరు మాట కట్టుబడి ఉంటే మీరన్నా రాయాలి. దాదాపు 17,000 పైచులకు
కొనుగోలు చేయడం జరిగింది. కేవలం అది కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా. హరీష్ రావుకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వీలైతే ప్రతిపక్షంలో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి. సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోలు చేపట్టట్టు చూడాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడ లేని, ఏ నియోజకవర్గంలో లేని సమస్యను సిద్దిపేటలో సృష్టించి నీ రాజకీయ పబ్బం గడుపుకుందామంటే రాబోయే రోజుల్లో వచ్చే స్థానిక ఎలక్షన్లో ఇదే రైతాంగంలో నిన్ను బొంద పెడతానని సందర్భంగా తెలియజేస్తున్నా.